మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో అపోలో ట్యూబ్స్ కంపెనీ వల్ల వచ్చే యాసిడ్తో పంటలు పండడం లేదు అని, దీనివల్ల మేము నష్టం పోతున్నాము అని, గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ కు తహసీల్దార్ విన్నవించిన ఎవరూ తమకు న్యాయం చేయలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, మాకు న్యాయం చేయకపోతే మాకు చావే దిక్కు అంటున్న రైతులు, ఇప్పటికైనా అధికారులు ఈ కంపెనీ వల్ల వచ్చే యాసిడ్ వల్ల పంటలు పండడం లేదు. మనుషులు నీళ్లు తాగితే రోగాలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ కంపెనీ పైన కలెక్టర్, పొల్యూషన్ అధికారులు, తహసీల్దార్ తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని రైతులు కోరారు. రైతు బాధితులు జింక పెంటయ్య, చిప్ప నరసింహులు, చాకలి భలేష్ పాల్గొన్నారు. జరిగింది. ఈ కాంప్లైంట్ ఎక్కడ మండల్లో కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. 1 సంవత్సరం నుంచి మా కాంప్లైంట్ నడుస్తుంది. ఈ కంపెనీ పైన ఎలాంటి చర్య రాలేదు, ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు. ఏమన్నా అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు, అది అని చెప్పేసి మబ్బు పట్టే మాటలు చెప్తున్నారు వీళ్ళంతా. మరి ఈ వీడియో మీకు అందరికి తెలిసిన విషయమే. ఇంకా మా సోదరులు, మా రైతులు ఉన్నారు, ఇంకా వాళ్ళు మాట్లాడతారు. మా నాన్న పేరు దుర్గయ్య. మాకు 28 గుంటలన్నర భూమి ఉంది. 412/E అనే నంబరు 28 గుంటలన్నర ఉంది. ఇప్పుడు సుమారు 8-9 సంవత్సరాలు అవుతుంది. అందులో ఏ పంట పండడం లేదు. నాటేస్తున్నాము, ఆ కెమికల్ వాటర్ తోటి మొత్తం నాశనం అవుతుంది, అంతా ఎండిపోతుంది, మొత్తం అదవుతుంది. దీన్ని ఎన్ని మాటలు కంప్లైంట్ చేశాము, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అది ఎన్ని మాటలు ఇప్పుడు మండల్లో కంప్లైంట్ ఇచ్చినాము, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో చెప్పొచ్చినాము, పేపర్లో రాసి ఇచ్చినాము. ఏది కూడా వాళ్ళు చెప్తాం అంటారు, కానీ ఏది చెప్తలేరు, ఏది పట్టించుకుంటలేరు. మాకు న్యాయం ఎట్లా జరగాల, ఎవరు చేస్తారు ఇది? లీడర్లకు చెప్పాము, ఏ లీడర్ చెప్పినా మాట్లాడదామని అంటుర్రు, ఏది కూడా మాట్లాడతలేరు. నా పేరు చిప్ప నరసింహులు. ఈ చెరేనిక పొలం 2 ఎకరాల పొలం నాది. దీనికి సర్వే నంబరు 446-447. ఈ 2 ఎకరాల గల భూమి గత 15 సంవత్సరాలుగా మేమే పండించుకుంటున్నాము. దీనివల్ల ప్రతిసారి వర్షాలు పడడం వల్లనే ఏమన్నా కొంచెం మండుతుంది, దీని మీద ఎన్నో తేమ పోయి. ఎందుకంటే 2.5 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలము అపోలో ఫార్మసీ, అపోలో పైప్స్ అనే ట్యూబ్ ఉంది, అపోలో పైప్స్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా వాళ్ళు పైప్స్ తయారు చేసుకుంటూ దానివల్ల వచ్చే వ్యర్థమైన యాసిడ్, ఇతర కెమికల్స్ అన్నీ రాత్రి సమయంలో ఎవరు లేనప్పుడు పైప్స్ పెట్టి మొత్తం గోడ యువతలకి ఆ కాలుష్యం కలిగిన యాసిడ్ కెమికల్స్ అన్నీ వదిలేస్తారు. వదిలేయడం వల్ల భూమిలోకి ఇంకిపోయి కింద అంతా పాకిపోయి పొలాలకు వచ్చి ఈ పొలాలు పండకుండా అయిపోతున్నాయి. ఇట్లా ఇప్పుడు చెప్పడం కాదు, గత 15-20 ఏళ్ళుగా ఇదే కంటిన్యూ అవుతుంది. దీనికి ఈ సమస్యను యాజమాన్య దగ్గర కూడా తీసుకెళ్ళాము, జిఎంతో మాట్లాడాము, వాళ్ళ అసిస్టెంట్స్తో మాట్లాడాము. అయినా వాళ్ళు మనకు సాయం చేస్తారని చెప్పి మాట ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం లేదు, ఎటువంటి పంట నష్టం లేదు. పంట నష్టం అంటే 2 ఎకరాల పొలంకి పోయి కొట్లాడినందుకు 20,000 రూపాయలు పంట నష్టం ఇస్తామని మాట్లాడుతున్నారు. ఏ రకంగా 20,000 పంట నష్టం సరిపోతుంది? 2 ఎకరాల పొలం పండించాలంటే ఒక రైతు పెట్టుబడి పెట్టాలంటే 50,000 రూపాయలు పెట్టుబడి పెడితేనే ఆ యొక్క పొలం నడుస్తుంది. అది బోర్ ఉంది, 2.5 ఫుల్ బోర్ వస్తుంది, కానీ ఆ బోర్ ఎందుకు పనికిరాకుండా అయిపోయింది. దానిలో మొత్తం యాసిడ్ వాటర్ వస్తున్నాయి, మొత్తం అందులో నుంచి మొత్తం యాసిడ్ వాటర్ వస్తుంది. ఒక గ్లాస్ వాటర్ ఎవరైనా తాగి చూస్తే ఇమీడియట్గా అతను హాస్పిటల్ అడ్మిట్ కాకపోతే మాత్రం చాలా ప్రమాదంతో కూడుకున్న కెమికల్స్ వస్తున్నాయి దానిలో నుంచి. ఆ ఒక వరి వండడం వల్ల నీళ్ళ ధర అప్పుడంత కొంచెం అక్కడ వండడం వల్ల కూడా దీని మీద మేము ఆధారపడి బతుకుతున్న రైతు కుటుంబం కాబట్టి ఈ యొక్క ఒడ్లు మేము పట్టించుకొని తినడం వల్ల దానివల్ల కూడా మేము ఎంతో అనారోగ్యానికి గురవుతున్నాం. ఎందుకంటే కెమికల్ రైస్ అంతా మళ్ళీ బయట కొనుక్కునేంత స్తోమత లేదు. మేము కేవలం ఒక పొలం పైన ఆధారపడి బతికే రైతులం, చిన్నకారు మరియు సన్నకారు రైతులం. మేము ఎవరికి ఎంత అధికారులకు చెప్పినా సాయిల్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు, ఎవరు మాకు సహాయం చేస్తలేరు. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతును అభిమానించే నాయకులు, రైతును ప్రోత్సహించే అధికారులు ఎవరైనా మీరు దయచేసి ఈ యొక్క కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఒక రైతుగా నేను చెప్తున్నాను. నేను బతిమాలుకొనిచున్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. దీనివల్ల ఫ్యూచర్లో ఈ పొలమే కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్న గుడి ఉంది, అక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా చిన్న బోర్ బావిలు ఉన్నాయి. అవి సంబంధించిన ఈ చుట్టుపక్కల 3-4 కిలోమీటర్లు ఉన్నంత వరకు ఏ ఒక్క బోర్ వాటర్ కూడా పనికి రాకుండా ఉన్నాయి.
ఏ ఒక్క బోర్ వాటర్ కూడా త్రాగడానికి ఉపయోగంలో లేవు. ఎందుకంటే అన్ని కెమికల్స్తో సంబంధించిన వాటరే అవి. ఇదే మాదిరి ఇదే కొనసాగుతుంటే ఊర్లోకి వచ్చి ఊర్లో నుంచి అక్కడ వరకు వెళ్ళి మొత్తం ఊరంతా కలుషితం అయిపోయే ప్రమాదం ఉంది. అందరూ చూస్తున్నారు, భూమిగా కలుషితం అవుతుంది, రైతులే కదా మాకేం సంబంధం అని ఊరు పెద్దలు కూడా పట్టించుకోకుంటుంటున్నారు. కానీ దీని పర్యవసానం ముందు భవిష్యత్తు తరాలకు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దయచేసి మా పొలం చూడండి ఒకసారి. ఈ పొలం ఇట్లా వండుతాం, ఏ విధంగా దీన్ని సాగు చేసుకోగలుగుతాం, ఏ విధంగా సాగు చేసుకొని మేము బ్రతకగలుగుతాం? మేము అంత స్తోమత లేని వాళ్ళం, పేదలము. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ అధికారి దగ్గరికి మాట్లాడినా మా మాటలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసులతో కూడా సంప్రదించినాం, యాజమాన్యంతో సంప్రదించినాం. అయినప్పటికీ చూస్తామని మాట తప్ప ఇంకేమీ లేదు. మా యొక్క పొలమే కాదు, చుట్టుపక్కల ఇంచుమించు ఒక 8-9 ఎకరాల పొలము ఖరాబ్ అవుతుంది. కానీ వాళ్ళు కొంచెం